హలో అండి. విజయవాడలో చేపల వర్షం కురిసిందండి. నిన్న ఈవినింగ్ పడ్డ వర్షానికైతే చేపలు దొరికాయి. నిన్న ఈవినింగ్ అయితే చాలా చాలా పెద్ద వర్షం పడింది. దానికి చూస్తున్నారు కదా! ఈ పిల్లలైతే చేపలు పడుతున్నారు. మా వాచ్‌మెన్ అంకుల్ కూడా చాలా చేపలు పట్టారండి. ఇలా రోడ్డు మీద వర్షానికి చేపలు కనిపిస్తూ ఉంటే చాలా ముచ్చటనిపించింది. పిల్లలైతే ఈ లారీల కింద, వెహికల్స్ కింద దూరి మరీ చేపలైతే పట్టుకుంటున్నారు. నిజంగానే చేపల వర్షం కురిసిందా అని మేము కూడా అందరం ముందు అనుకున్నాం. కానీ ఇదైతే చేపల వర్షం కాదండి. వర్షానికి వచ్చిన చేపలు. రీసెంట్‌గా చాలా సార్లు చేపల వర్షం కురిసింది. అక్కడ కురిసింది, ఇక్కడ కురిసిందని విన్నామే కానీ, అదైతే మరి పడిందో లేదో తెలీదు గానీ చేపల వర్షం ఇక్కడ మాత్రం చేపల వర్షం అయితే కాదండి. వర్షానికి రివర్ నుండి కొట్టుకొచ్చిన చేపలనమాట. వీటీపీఎస్ కెనాల్‌కి, డ్రైనేజ్‌కి కాస్త కనెక్షన్ ఉండటంతో ఒక దగ్గర లీక్ అయ్యి ఈ చేపలైతే బయటకొస్తున్నాయి. అదే కదా! చేపల వర్షం కురవడం ఏంటా అనుకున్నాం. ఎప్పుడైనా వినటమే కానీ కనటం అయితే లేదు. ఈ చేపలు ఎలా వస్తున్నాయో కూడా మీకు నేను చూపిస్తాను. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ చాలా చేపలు పట్టుకెళ్లారండి. ఇక్కడ చూపిస్తున్న ఈవిడ కూడా కవర్లో అయితే చాలా చేపలు పట్టుకెళ్లారు. మా వాచ్‌మెన్ అంకుల్ కూడా చాలా చేపలే పట్టారు. ఇక్కడ చూపిస్తున్న ఈ చిన్న హోల్ నుండి అయితే చేపలు అయితే వస్తున్నాయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.